స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి ఈ దినాన్ని చూడగలుగుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుని ముందుకు సాగాలని, ప్రతి ఉదయం మరి ప్రార్థనతో ప్రారంభించాలని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడునట్టు ద్వేషింపబడినట్టు బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా వాగ్దానం. నువ్వు విడుబడినట్టు ఉండొచ్చు, ద్వేషింపబడి ఉండొచ్చు అనేకుల చేత, అయితే నిన్ను బహుతరములకు శోభాతి సయముగా నిన్ను సంతోషకరంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక నా ప్రభువు మరి ప్రతి ఒక్కరూ మరి ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు అందరూ ప్రార్థన చేసుకుంటే మరి నిత్యము సంతోషంగా మనం జీవించగలం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మరి విశ్వాసమును దాన్ని కొనసాగించు యేసు ప్రభు వైపు మరి చూస్తూ ముందుకు సాగిపోతామని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా ప్రభువా రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో మీరు వాగ్దానం నెరవేర్చండి. యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, అయా ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్కరిని నేను సంతోషంగా, సమాధానముగా, క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యాధులతో, బాధలతో, శోధనలతో నేను బాధపడుతూ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే యుద్ధాల కారణంగా ప్రభు నా తండ్రి రకరకాలైన పరిస్థితులు ఏర్పడుతుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచె ఉంచమని, ప్రతి ఒక్కరికి నీ కాపుదల సహాయం చేసి సమాధానం, యుద్ధాలని ఆపమని ప్రార్థిస్తున్నాం. ప్రజల యొక్క ప్రాణ నష్టం జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని రాష్ట్రం చేసి కాపాడమని, ఇతను ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్తున్నారు నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతయు నీ దయా కిరీటాన్ని ఇచ్చి మీరే మహిమ పొందమని క్రీస్తునామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి దర్శించిన విధానం బట్టి ఆయన ఘనపరచండి, ఆయన స్తుతించండి. క్రీస్తులో ముందుకు సాగండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.